హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అండి మన ఈ జార్జెట్ శారీస్ కూడా కొన్ని ఫ్రెష్ ఉన్నాయి, మీకు కొన్ని ఆఫర్ కూడా వస్తాయి. తర్వాత ఫస్ట్ ఫ్రెష్ చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉందండి జార్జెట్, మంచి జార్జెట్. చూడండి, ప్యూర్ కాదండి. అంటే ప్యూర్ అంటే మనకు ఒరిజినల్ జార్జెట్ అయితే కాస్ట్ ఎక్కువ పడిపోతుంది కదా. ఇట్లా ఈ టైప్ జార్జెట్ అయితే కాదు, కానీ ఇది కూడా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది చీర, మంచి ఫాలింగ్ మెటీరియల్. నీట్గా ఉందండి వర్క్, కంప్యూటర్ వర్క్. చూడండి, ఇదిగోండి, ఇది పైన బార్డర్. ఇది పళ్ళు దగ్గర ఎట్లా వచ్చేది, ఇది కింద బార్డరు. మళ్ళీ చీరలో మధ్యలో కూడా కొంచెం వర్క్ ఉంది, సెల్ఫ్ డిజైన్, సెల్ఫ్ వర్క్ ఇచ్చున్నాడు. చిన్న చిన్న బుటీస్ లాంటివి ఇచ్చాడు. ఇదండి మీ చీర, ఇది పళ్ళు. ఇది చిన్న లేస్ కూడా ఇచ్చాడు, సింపుల్ లేస్. బాగుంది, చాలా బాగుంది. హాఫ్ వైట్ కలరు. ఇది బ్లౌజ్. బ్లౌజ్ చూడండి, ఈ సింపుల్ లేస్ ఇచ్చి ఈ శారీలో ఉన్నాయి కదా అక్కడక్కడ చిన్న చిన్న బుటీసు అవి ఇచ్చాడనమాట బ్లౌజ్కి. మీరు ఇది కుట్టించుకోవచ్చు, లేదు కావాలనుకుంటే కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళు ఏదన్నా ఈ పింక్లో అట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి. ఇది చూడండి, వర్క్ కూడా హాఫ్ మీటరే వదిలాడండి. అంటే చాలా మందికి ఇది డౌట్ వస్తుందన్నమాట, ఇక్కడ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అని అనేదానికి. ఇక్కడ నుంచి అండి చీర కరెక్ట్గా ఒక్క మూర, అంటే హాఫ్ మీటర్ వదిలిన్నాడు. ఆ హాఫ్ మీటర్ మనం ఇక్కడ దోపుకున్న తర్వాత ఇట్లా తిరిగేదాకే వస్తుందంటే వెనకాల నుంచి మనకు వర్క్ కవర్ అయిపోతుంది. ఇంకా ఇది వీడియో పాస్ చేసి మరి నన్ను చంపుతుందండి. చిన్న ఈ చీర నాకు కావాలి, ఈ చీర నాకు కావాలని. ఎందుకు ఆమెకి ఇప్పటి నుంచి చీరలు అవసరమా? ఎన్నిసార్లు కట్టుకుంటుంది? ఇక్కడ నేను కట్టుకోవాలా. ఈ చీర 2450 అండి. మనకు వర్క్ ఫుల్ ఉంది, కట్టు చుట్టూ తిరిగే దగ్గర నుంచి ఒక హాఫ్ మీటరే వదిలేస్తున్నాడు, మిగతా అంతా ఫుల్ వర్క్ ఉంది. మంచి హాఫ్ వైట్ సెల్ఫ్ డిజైన్, సెల్ఫ్ వర్క్, చిన్న బుటీస్ ఇచ్చాడు. నీట్గా కంప్యూటర్ బార్డర్ ఇచ్చాడండి. ఎవరికైనా ఏ ఏజ్ లో వాళ్ళకైనా ఎక్సలెంట్ గా ఉంటుంది చీర. 2450. మరి ఇప్పుడే నేను చిన్న పిల్లని, చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. ఇప్పుడే నేను చిన్న పిల్లని, నాకు ఎందుకు అన్నావు? ఇప్పుడు ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకైనా పర్వాలేదు. నీకు అవసరం లేదు కదా అన్న, అంతేగాని ఇది నువ్వు కట్టుకునే చీర కాదు అని కాదనేది. నీకు అవసరం లేదు కదా, మేము డ్రెస్లే వేసుకోకుండా చీరలు కొనే చేస్తాం. ఇది చూడండి, పింక్ అండి. ఇది బేబీ పింక్ కాదు, ఓల్టిన్ లో కొంచెం లైట్ పింక్. ఇది కూడా 2450. వర్క్ చూడండి ఎంత నైస్ గా ఉందో. నువ్వే అడ్డం ఉండిపో, వాళ్ళకి కనిపించింది వాకు, లైట్ కి అడ్డం పడిపో. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ అండి. చూడండి, బ్లౌజ్ కి ఫుల్ అదే విధంగా సేమ్ బుటీ ఇచ్చి ఈ బార్డర్ ఇచ్చాడు, లేస్ అన్నమాట. అంటే మనకు చీరలో ఇచ్చాడు కదా అదే బుటీస్ ఫుల్ ఇచ్చాడు బ్లౌజ్ కి. ఇంకా మీకు చీర అంతా ఇలా వస్తుంది. దీనికి కూడా అంతేనండి, ఒక హాఫ్ మీటర్ వదిలేడు. హాఫ్ మీటర్ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయింది. మినిమం వెయిట్ ఉంది, అంటే వర్క్ 2 బార్డర్లు ఉన్నాయి కదా కింద పైన, నీట్ గా ఫుల్ థ్రెడ్ బార్డర్ ఉంది కదా. మరి ఇట్లా గాల్లో తేలిపోయే లైట్ వెయిట్ అని చెప్పను, అట్టని గుంజేసే బరువు కాదండి. అంటే ఈ వర్క్ కి ఈ జార్జెట్ మినిమం వెయిట్ లో ఉన్నాయి. మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి.
చాలా నీట్గా చాలా నైస్గా ఉంటుంది కట్టుకుంటే కూడా. ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మీరు వేసుకునే బ్లౌజ్ని బట్టి, బ్లౌజ్ మోడల్ని బట్టి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. 2450. నంబర్లు పెట్టానా? లేదు, దానికి కూడా పెట్టలేదు. మరి ఏం చేస్తున్నా? మర్చిపోయా. నా మైండ్లో ఆ చీర నాకు కావాలనే ఉంది. నంబర్ 1 హాఫ్ వైట్, నంబర్ 2 పింక్. 2450. ఇది సేమ్, ఇదే వర్క్, ఇదే డిజైన్, పింక్ డిజైనే ఇది కూడాను. లైట్ బ్లూ, స్కై బ్లూ అండి. ఇంత ప్లెజెంట్ కలర్స్. సేమ్ బుట్టి దీనికి కూడా. కింద మళ్ళీ చిన్న లేస్ ఇచ్చాడు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ కి సేమ్ బుట్టి ఇచ్చి ఇది ఇచ్చాడు, బార్డర్ ఇచ్చాడు, లేస్ ఇచ్చాడు. లైట్ బ్లూ. 2450 అండి. నంబర్ 3 2450. చూడండి, కట్ వర్క్ ఉంది దీనికి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, అస్సలు వెయిట్ లేదు ఇదైతే. ఇది క్రేప్ కాదు, సాటిన్ కాదు. ఇదిగో చూడండి, అస్సలు ట్రాన్స్పరెంట్ కూడా కాదు. చాలా లైట్ వెయిట్ ఉంది, కట్ వర్క్ ఉంది, నీట్గా ఉంది వర్క్. చూడండి, క్రాస్ స్టిచ్. శారీ అంతా హాఫ్ వర్క్ ఇట్లా బుటీస్ ఇచ్చాడు, చుట్టూ తిరిగే దగ్గర నుంచి ఫుల్ ఇచ్చాడు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. సేమ్ రన్నింగ్ ఇచ్చాడు, రన్నింగ్ ఇచ్చి ఈ పైపింగ్ ఇచ్చాడు. అందుకంటే వర్క్ అయితే బ్లౌజ్కి ఇవ్వలేదు, హ్యాండ్స్కి. ఇది చీరండి, వర్క్ ఎక్సలెంట్ అండి. కలర్ కూడా మంచి కలర్, శారీ కలర్, రేర్ కలర్. ఇది లైట్ డిసెంబర్ పింక్ అంటారు కదా, ఆ కలర్. ఆనియన్ కలరా? ఆనియన్ కూడా కాదు చిన్న, ఇది డిసెంబర్ పింక్ అనే అంటారు. ఆనియన్ కూడా అనొచ్చేమో. చూడు, వర్క్ అయితే ఎంత నైస్గా ఉందో చూడు. ఇది కొంచెం పెద్దవాళ్ళ కంటే పిల్లలకి చాలా బాగుంటుందండి. ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకునేసి వచ్చి దీనికి. నంబర్ 4 బిల్ కనిపించలేదే. 4180 ఉంది ఇదమ్మా. ఇది చూడండి 4180, ఇది 4180. ఇది ఇంతకు ముందు శారీ అండి. ఇప్పుడు మీకు ఈ చీర 3800కి ఇస్తానండి. నంబర్ 4 3800. ఇది చూడండి, నీట్గా ఉంది. పింక్ వర్క్ కూడా నీట్గా ఉంది, కింద లేస్ ఇచ్చాడు. నంబర్ 4 బిల్ కనిపించలేదే. 4180 ఉంది ఇదమ్మా. ఇది చూడండి 4180, ఇది 4180. ఇది ఇంతకు ముందు శారీ అండి. ఇప్పుడు మీకు ఈ చీర 3800కి ఇస్తానండి. నంబర్ 4 3800.
ఇది చూడండి, నీట్గా ఉంది. పింక్ వర్క్ కూడా నీట్గా ఉంది. కింద లేస్ ఇచ్చాడు. ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇది పళ్ళు. పళ్ళు బ్లౌజు డిఫరెంట్గా ఇచ్చాడండి. ఇంకా శారీ అంతా సన్న బుటీ ఇచ్చాడు. ఇంకొకసారి చూడండి, మళ్ళీ నన్ను అడుగుతారు ఫోటో పెట్టండి అని. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. మీకు శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కోటా కాదు, చందేరి టైప్లో ఉందండి క్లాత్. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చి 3100 రూపీస్. ఇప్పుడు మీకు ఇది 2700. నంబర్ 4, నంబర్ 5, నంబర్ 5 2700. ఈ శారీ చూడండి, ఇది కూడా ఇంతకుముందు మీరు చూస్తున్నారు. గిచ్చాట్ అసలు చాలా లైట్ వెయిట్ వస్తుంది. దీనికి కూడా చూడండి నీట్గా వర్క్ ఉంది. కాస్ట్ చూచిన 3180. 3180 ఇది. అది ఇంతకుముందు ప్రైస్ అండి. ఇది శారీ అంతా. ఇంకా ఇది బ్లౌజ్. బ్లౌజ్కి జస్ట్ పైపింగ్ ఇస్తాడు, రన్నింగ్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీకు ఈ చీర ఎంత తగ్గుతుందంటే దాదాపు 500 తగ్గుతుంది. 2700 అండి. ఇది ఒక్క పీసే ఉంది దీంట్లో. 2700. నంబర్ 6 కాస్ట్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఒక్కో చీర ఒక్కో కాస్ట్ ఉంది. 2700. ఇది కడ్డీ జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్, చాలా లైట్ వెయిట్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చి ఉంటాడు. ఇదిగోండి, ఇది బ్లౌజ్. దీని కాస్ట్ ఇంతకుముందు 6500 అండి. ఇప్పుడు 5500 అండి. 1000 రూపీస్ తగ్గించాను. ప్యూర్ జార్జెట్ అండి, 5500. కడ్డీ జార్జెట్, మంచి కనకాంబరం షేడ్. నంబర్ 7 5500. ఇది జార్జెట్. చూడండి, శారీ అంతా ఇట్లా బుట్టి వచ్చింది. ఎల్లో కలర్ బార్డర్. ఇది బ్లౌజ్. ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. ఎల్లో కలర్ పళ్ళు. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా ఇదిగో హ్యాండ్కి బార్డర్ ఇచ్చాడు. దీని కాస్ట్ ఇంతకుముందు 4500 అండి. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మీకు 3900. నంబర్ 3900 అండి. 600 తగ్గించానండి ఈ శారీ మీద. నంబర్ 8 3900. సేమ్ ఇదే ఎల్లోలో కూడా ఉంది. అది పింక్కి ఎల్లో బార్డరు, ఇది ఎల్లోకి పింక్ బార్డర్. ఎల్లో కూడా మంచి ఎల్లో అండి, కొట్టినట్టుండే ఎల్లో, గాడి ఎల్లో కాదు, మంచి ఎల్లో. మీకు హల్దీకి చాలా బాగుంటుంది. పెళ్లి కూతురికైనా కట్టొచ్చు, లేదు పక్కనుండే అమ్మలక్కలైనా కట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. పింక్ బార్డరు, పింక్ బ్లౌజ్ అనమాట. 3900. యాక్చువల్గా 4500. మీరు ఓల్డ్ వీడియోస్లో కూడా చూసుకోవచ్చు. ఇదే చీర మీకు కనిపిస్తుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. అన్నీ అయిపోయి ఈ 2 శారీసే మిగిలిన్నాయి. అందువల్ల ఈ 2 తగ్గించి పెట్టేశాను. నంబర్ 9
3900. ఈ చీరలు కూడా ఇంతకు ముందు పెట్టానండి మీకు, సెమీ జార్జెట్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్ అండి. ఇది పళ్ళు, డబుల్ బార్డర్ చూడండి. శారీ అంతా ఇట్లా వస్తుంది, ఎల్లో కలర్. ఇది కూడా చాలా బాగుంటుందండి హల్దీకి. నంబర్ 10. ఈ శారీస్ వచ్చేసి మీకు ఇంతకు ముందు అయితే 2500, 600 ఉండింది, ఇప్పుడు 2200 అండి. $2200. ఇవి కూడా చూసారు కదా, ఇంతకు ముందు 2-3 వీడియోస్ పెట్టున్నాను వీటిని. సెమీ జార్జెట్టే, సింగిల్ కలరు, ఎల్లోకి రెడ్. ఇప్పుడు వరుసగా మీకు 4 ఎల్లోలు వచ్చాయి చూడండి. నీట్గా యాంటిక్ బార్డరు, రెడ్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏంటంటే ఇట్లా వేయడం కొంచెం నలిగిందండి, అదేం కాదు. ఇంతకుముందు ఇవి 2450. ఇప్పుడు ఎంత తెలుసా? ఓన్లీ 2000 అండి, 2000 ఓన్లీ. చాలా చీరలు సేల్ అయి ఉన్నాయండి ఇవి. నంబర్ 11, 2000. డబల్ షేడ్ ఉండేది 2200. ఈ సింగిల్ బార్డర్ ఉండేది వచ్చేసి 2000. డబల్ బార్డర్. ఇవి నాలో తప్పులు పడతా ఉంది. మరి కరెక్ట్ చెప్పాలి. గ్రీన్, పాచి గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్. గ్రీన్ కి దీనికి కూడా ఎల్లో బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు, ఎల్లో పళ్ళు, ఎల్లో కలర్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా హ్యాండ్కి బార్డర్ వచ్చేసాయి, గ్రీన్ అండ్ ఎల్లో. ఇది కూడా 2000, 2450 ఇంతకుముందు వీడియోస్లో. ఈ 2 శారీసే ఉన్నాయండి, అందువల్ల ఇప్పుడు 2000. నంబర్ 12 చూసారు కదండి. దాదాపు ఈ ఫస్ట్ చూపించిన ఆ కొత్త చీరలు 3 చీరలు తప్ప మిగతా అన్నిటికీ ఆఫర్ వచ్చింది మీకు. ఈ ఆఫర్ని మీరు సద్వినియోగం చేసేసుకోండి. మీకు కావాల్సిన చీర మీరు తీసుకోండి. మీకు ఏ చీర కావాలో నాకు వాట్సాప్కి నంబర్ అయినా పెట్టేసేయండి, లేదా శారీ అయినా పిక్ తీసి పెట్టేసేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.